పొత్తులపై పార్టీ కేడర్ను అప్రమత్తం చేసిన పవన్. కీలక సందేశం. ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. పొత్తుల వ్యవహారం ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. వైసీపీ తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. టీడీపీ, జనసేన నుంచి ఆశావాహులు తమ సీట్ల ఖరారు కోసం వేచి చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. ఈ సమయంలో బీజేపీతో చర్చల ద్వారా ఆ పార్టీ తుది నిర్ణయం స్పష్టం కావాల్సి ఉంది. ఈ సమయంలోనే పార్టీ నేతలను పవన్ అప్రమత్తం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. 2014 ఎన్నికల పొత్తులను తిరిగి కొనసాగించాలని భావిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీట్లపైన స్పష్టత వచ్చిన తర్వాత పొత్తుపైన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. బీజేపీ తమకు 6 నుంచి 8 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీకి 10 అసెంబ్లీ, 3 ఎంపీ ఇస్తామని టీడీపీ నుంచి సమాచారం ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ సీట్లపైన బీజేపీ నేతలు అంగీకరిస్తే పొత్తుపైన సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమయంలో జనసేన పవన్ కళ్యాణ్ పొత్తుల అంశంపైన కేడర్ను అప్రమత్తం చేశారు. కీలక సందేశం ఇచ్చారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులని స్పష్టం చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దని సూచించారు. జనహితానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ దిశగానే పొత్తులతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగానికి లోనై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని పవన్ కోరారు. ఇది వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ఇచ్చిన సందేశం.